హాయ్, నేను ఎన్ఎస్వి. సో ఈరోజు రైల్వే రిక్రూట్మెంట్ టెక్నీషియన్ నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అయిందో ఆ రిలీజ్ అయినటువంటి రిక్రూట్మెంట్ కంప్లీట్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడదాం. ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందుగా చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంట్రా అంటే, సో ఇందులో టెక్నీషియన్ 1 అని టెక్నీషియన్ 3 అని రెండు ఉన్నాయి. సో టెక్నీషియన్ 1కి ఎవరు ఎలిజిబుల్, 2కి ఎవరు 3కి ఎవరు ఎలిజిబుల్ అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ముందుగానే ఆ క్లారిటీ తెలుసుకుంటే ఇది వినాలా లేదా అనేది తెలుస్తుంది. టెక్నీషియన్ 1 ఏదైతే ఉందో సిగ్నల్, దీనికి పర్టికులర్లీ బీటెక్ కానీ డిప్లొమా కానీ బీఎస్సీ కానీ వీళ్ళు ఎలిజిబుల్. కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఒకటి వచ్చేటప్పటికి బీటెక్ అయ్యున్న డిప్లొమా అయ్యున్న వాళ్ళు ఎలక్ట్రానిక్స్ కానీ కమ్యూనికేషన్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ కంప్యూటర్స్ కానీ వీళ్ళ మాత్రమే ఎలిజిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంది, అందులో ఎలక్ట్రానిక్స్ ఉంది కాబట్టి ఎలిజిబులా అని అడుగుతారు. వాళ్ళు మాత్రం 100% ఎలిజిబుల్ కాదు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎలక్ట్రికల్గా మాత్రమే ట్రీట్ చేస్తారు. సో వేరేస్ బీఎస్సీ వాళ్ళు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఫిజిక్స్ అనేటువంటిది మీ ఏదైతే డిగ్రీ చేశారో ఆ డిగ్రీలో ఫిజిక్స్ అనేది ఉండాలి. సో కాబట్టి గ్రేడ్ 1 సిగ్నల్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో నేను ఇప్పుడు చెప్పినటువంటి బ్రాంచెస్ తప్ప మిగతా ఎవరూ కూడా ఎలిజిబుల్ కాదు. అంటే ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ సివిల్ కానీ కెమికల్ కానీ ఇంకెవరూ ఎలిజిబుల్ కాదు. కాబట్టి ఇందులో వాళ్ళకి రిలేటెడ్గా ఎవరైనా ఉన్నారా ముందే ఎస్కేప్ అయిపోండి. సెకండ్ వన్, ఒకవేళ మీరు ఎనీ బీటెక్ చేశారు కానీ త్రూ ఇంటర్మీడియట్ వెళ్ళుండి ఉంటే మీకోసం టెక్నీషియన్ 3లో ఒక పోస్ట్ మాత్రమే ఉంది, అదే కేటగిరీ 15. సో టెక్నీషియన్ 3 ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఇంటర్ ఎంపీసీ ఎలిజిబిలిటీ ఉంది. ఒకవేళ దానికి టెక్నీషియన్ 3కి మీరు త్రూ ఇంటర్మీడియట్ ఉంటే ఎవరైనా ఎలిజిబులే. అంతేకాని టెక్నీషియన్ 1కి మాత్రం డైరెక్ట్ బీటెక్ వాళ్ళు కానీ ఎంపీసీ నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ ఎలిజిబుల్ కాదు. ఇక రిమైనింగ్ ఎవరైతే వేరే బీటెక్ ఉండి త్రూ డిప్లొమా ఉంటే ఆ పోస్టులకు కూడా మీరు ఎలిజిబుల్ కాదు. లైక్ మీరు డిప్లొమా నుంచి మెకానికల్ చదివినా, డిప్లొమా నుంచి లైక్ కెమికల్ చదివినా, డిప్లొమా నుంచి ఎలక్ట్రికల్ చదివినా వీళ్ళు ఎవరు కూడా ఎలిజిబుల్ కాదు. ఇక టెక్నీషియన్ 3కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ షీట్ మెటల్ ఒకటి తప్ప రిమైనింగ్ ఈవెన్ దో కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్, డీజిల్ మెకానిక్ ఆల్ ట్రేడ్స్ అన్నిటిని మెన్షన్ చేశాడు. కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. సో నేను చెప్పినటువంటి పైన ఎవరైనా అప్లికేబుల్ కాకపోతే ఇప్పుడే వీడియోని స్టాప్ చేసుకోండి, రిమైనింగ్ వాళ్ళు మాత్రమే ఫాలో అవ్వండి. సో మొదటగా అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేటప్పటికి 9th March, క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి 8th 4th 8th డేట్ అండ్ ఏప్రిల్లో క్లోజ్ అవుతుంది. అలానే ఏదైనా అప్లికేషన్స్లో మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకోవాలి అని అనుకుంటే కనుక April 9th నుంచి April 18th వరకు ఎలిజిబిలిటీ ఉంది. సో టెక్నీషియన్ 1 సిగ్నల్ వచ్చేటప్పటికి లెవెల్ 5లోకి, టెక్నీషియన్ 3 వచ్చేటప్పటికి లెవెల్ 2లోకి వస్తుందని వీడు మెన్షన్ చేశాడు. సో అగైన్ గ్రేడ్ పేలు కూడా రాశాడు, ఏజెస్ కూడా రాశాడు. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఇప్పుడు ఏదైతే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అడుగుతూ ఉన్నాడో ఆ అడుగుతున్నప్పుడు ఎవరైనా ఇంకా నేను ఫైనల్ ఇయర్ ఐటీఐ చదువుతున్నాను, ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నాను, లేదా ఫైనల్ ఇయర్ ఇంటర్ చదువుతున్నాను అని ఉంటే కనుక వాళ్ళు 100% నాట్ అప్లికేబుల్. సో ఏజ్ క్రైటీరియా వచ్చేటప్పటికి సో గ్రేడ్ 1 సిగ్నల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేటప్పటికి 18 to 36 వరకు ఎలిజిబిలిటీ ఉంది. అగైన్ గ్రేడ్ 3 వచ్చేటప్పటికి టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో అది 18 to 33 వరకు ఉంది. అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక ప్రాపర్ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఉండాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేంజెస్ చేసుకోవాలి అని అనుకుంటే ఒకసారి రిజిస్టర్ అయినప్పుడు మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది తప్ప రిమైనింగ్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు అనేది క్లారిటీగా మెన్షన్ చేశాడు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1:1 మాత్రమే పిలుస్తాడు. అలానే ఎగ్జామ్స్ మల్టిపుల్ షిఫ్ట్స్లో జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్తున్నాడు. అగైన్ నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 ఉంది అనేటువంటి మరొక పాయింట్ కూడా చెప్తున్నాడు. ఒకే లెవెల్కి అప్లై చేసేటప్పుడు
మల్టిపుల్ అప్లికేషన్స్ కనుక అప్లై చేస్తే 100% రిజెక్ట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఒక అప్లికేషన్లో మిస్టేక్ జరిగితే మరొక అప్లికేషన్ అప్లై చేస్తారు. అలాంటి ప్రాసెస్లు ఏమీ చేయకూడదు. అలానే డిఫరెంట్ కేటగిరీలకి అప్లై చేయడానికి కుదరదు. ఒక్కో పర్సన్ ఒక అప్లికేషన్ మాత్రమే అప్లై చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక దాన్ని రెక్టిఫై చేంజ్ చేసుకోవడానికి ఒక టైం ఇస్తాడు, మరియు దానికంటూ ఒక ఫీ కూడా పెట్టాడు. ఎవరైనా ఆల్రెడీ గవర్నమెంట్ సర్వెంట్ అయ్యండి ఇప్పటికే సస్పెండ్ అయినా లేదా డిబార్ అయినా డిస్మిస్ అయినా ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా నాట్ ఎలిజిబుల్ అని క్లారిటీగా చెప్తున్నాడు. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ డాక్యుమెంట్స్ మీద ఎప్పుడు ఒకేలా ఉండాలి, హ్యాండ్ రైటింగ్ కూడా ఒకేలా ఉండాలి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. నెక్స్ట్, వేకెన్సీస్ అనేది ఇప్పుడు ఏదైతే మెన్షన్ చేశాడో అవే ఉండొచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు అనేటువంటిది క్లియర్గా చెప్తున్నాడు. సో దాని తర్వాత మనకి ఎక్కడైతే పోస్టింగ్ ఇస్తాడో ఆ పోస్టింగ్లో ఖచ్చితంగా 5 to 10 years అనేది 100% సర్వీస్ చేయాలి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారడానికి అవ్వదు అని క్లారిటీగా చెప్తున్నాడు. తర్వాత ఎవరైతే SC ST PH ఉంటారో వాళ్ళకు మాత్రం ట్రైన్ ఫెసిలిటీ ఫ్రీగా ఇస్తాడు. అది పర్టికులర్గా ఎగ్జామ్కి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అండ్ మెడికల్కి కూడా. అది కూడా ఎలా ఉంటుంది అని అంటే మోస్ట్లీ 3 days బిఫోర్, 3 days తర్వాత కూడా ఏ ట్రైన్ అయినా ఎక్కొచ్చు, ఏ ట్రైన్ అయినా దిగొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏమైనా ఓ పర్టికులర్ డేని ఆర్ పర్టికులర్ ట్రైన్ని రిజర్వేషన్ చేసుకుంటే 1 day వెళ్ళడానికి 1 day రావడానికి మాత్రమే ఎలిజిబిలిటీ ఇస్తాడు. ఏదైతే నోటిఫికేషన్ ఉందో నోటిఫికేషన్లో ఎనీ చేంజెస్ చేయడానికి ఫ్యూచర్లో ఆర్ ఫర్దర్గా ఏ స్టేజ్లో అయినా చేయడానికి మాకు కంప్లీట్ రైట్స్ ఉన్నాయనేది క్లియర్గా చెప్తున్నాడు. ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లై చేస్తున్న వాళ్ళు చివరి రోజుల వరకు ఉండకుండా కొద్దిగా ఎర్లీగా అప్లై చేసుకోండి, రష్ లేకుండా ఉండడం కోసం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ వస్తే కనుక సో ఎంక్వైరీ నెంబర్ ఇచ్చాడు, అలానే ఒక మెయిల్ ఐడి కూడా ఇచ్చాడు. సో వీటితో మనం ఫాలో అవ్వచ్చు అని చెప్తున్నాడు. సో మెడికల్ స్టాండర్డ్స్ అనేది A3 అంటే ఏంటి, B1 అంటే ఏంటి, B2 అంటే ఏంటి అనేది క్లియర్గా పీడిఎఫ్లో ఇచ్చాడు. సో దీని గురించి మీరు జస్ట్ చూడండి సరిపోతుంది. పర్టికులర్గా మేము దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో వేరేస్ వీడు అంటూ ఉన్నాడు, కోవిడ్ రావడం వల్ల ఎక్స్ట్రాగా ప్రతి ఒక్కరికి కూడా 3 years పెంచాము. ఒరిజినల్గా అయితే 33 years, 36 వరకు ఎక్స్టెండ్ చేసాము. ఒరిజినల్గా అయితే 30 years గ్రేడ్ 3కి, బట్ 33 వరకు మేము ఇంక్రీజ్ చేసామని చెప్తున్నాడు. అలానే యాజ్ పర్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో SC ST అయితే కనుక 5 years అని, OBC అయితే కనుక 3 years అని, రిమైనింగ్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అందరికీ అప్లికేబుల్ అని క్లియర్గా చెప్తున్నాడు. అలానే గ్రేడ్ 1 అయి ఉంటే కనుక UR ఆర్ EWC అనే వాళ్ళు 88లో పుట్టుండాలి అని చెప్తున్నాడు. అలానే ఒకవేళ OBC అయితే కనుక 85 కల్లా పుట్టుండాలని అంటున్నాడు. SC ST అయితే కనుక 83కి పుట్టుండాలని అంటున్నాడు. అలానే మ్యాక్సిమం లిమిట్ వచ్చేటప్పుడు 206 అని చెప్తున్నాడు. 2016 అని చెప్తున్నాడు. అగైన్ గ్రేడ్ 3 వచ్చేటప్పటికి వేరేస్ 91 అనేది UR అండ్ EWS అని చెప్తున్నాడు. వేరేస్ OBC అయితే కనుక 1988 వరకు ఉంది. అలానే SC ST అయితే కనుక 86 వరకు ఉంది. సో ద మ్యాక్సిమం లిమిట్ వచ్చేటప్పటికి అంటే లేటెస్ట్ వచ్చేటప్పటికి 2006 లోపే పుట్టుండాలి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కింద పారాగ్రాఫ్ Annexure 1లో ఇచ్చాడట, వాటి ప్రకారంగా ఫాలో అవ్వండి అని చెప్తున్నాడు. సో ఇఫ్ ఇన్ కేస్ OBC UR క్యాండిడేట్స్ అందరికీ కూడా 500 అనేది ఫీజు. SC ST ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వీళ్ళందరికీ కూడా, EBC వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ అనేది చెప్తున్నాడు. అగైన్ చేంజెస్ ఏమైనా చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి మాత్రం 250 రూపీస్ అని చెప్తున్నాడు. సో మోడ్స్ ఆఫ్ పేమెంట్ అనేది ఆన్లైన్ ఉంది. ఆ ఆన్లైన్ ఏదైతే ఉంటుందో అది పర్టికులర్గా UPI కూడా ఎలిజిబిలిటీ ఉంది అనేది క్లియర్గా చెప్తున్నాడు. ఏదైతే CBT ఉందో CBT ఫర్ లెవెల్ 1 గ్రేడ్ 1 టెక్నీషియన్ 1 ఎవరైతే ఉన్నారో సిగ్నల్ వాళ్ళకు వచ్చేటప్పటికి 90 minutes డ్యూరేషన్ ఉంటుంది. టోటల్ 100 questions ఉంటాయని చెప్తున్నాడు. సో అగైన్ నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాడు. సో మల్టిపుల్ షిఫ్ట్స్లో జరగడానికి ఛాన్సెస్ ఉంది, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువగా ఉండడం వల్ల అని చెప్తున్నాడు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఈ విధంగా UR EWS వచ్చేటప్పటికి 40% అని, OBCకి వచ్చేటప్పటికి 30% అని, SCకి వచ్చేటప్పటికి 30% అని,
ఎస్టీకి వచ్చేటప్పటికి 25% మస్ట్గా రీచ్ అయి ఉండాలి అనేది చెప్తున్నాడు. సో వేరే సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేటప్పటికి జనరల్ అవేర్నెస్, ఏఎల్పి సిలబస్ జనరల్ అవేర్నెస్ ఏదైతే చెప్పాడో ఆల్మోస్ట్ అలానే ఉంది. సో వేరే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సేమ్ ఏఎల్పికి స్టేజ్ 1 స్టేజ్ 2కి ఏదైతే చెప్పాడో ఆల్మోస్ట్ అలానే ఉంది. వేరే ఎడిషనల్గా ఉన్నటువంటిది ఏంట్రా అంటే బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ ఎడిషనల్గా ఉంది. సో అక్కడ జస్ట్ కంప్యూటర్ బేసిక్స్ మాత్రమే ఉంటుంది ఏఎల్పి స్టేజ్ 2A వేరే ఇక్కడ వచ్చేటప్పటికి పర్టికులర్లీ బేసిక్ కంప్యూటర్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ కూడా ఎడిషనల్గా యాడ్ అయ్యాయి. వేరేజ్ మ్యాథమెటిక్స్, సో ఏఎల్పిలో 1లోను 2లోను ఏవైతే మ్యాథమెటిక్స్ ఉన్నాయో వాటితో పాటుగా ఇన్ఎడిషనల్గా కొంచెం యాడ్ చేశాడు. సో రిమైనింగ్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఒకసారి చూడండి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంట్రా అంటే అరౌండ్ 35 మార్క్స్ వరకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని ఇచ్చాడు. ఏఎల్పి స్టేజ్ 2A ఏవైతే సిలబస్ ఉందో ఎక్సెప్ట్ డ్రాయింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ తప్ప మిగతావన్నీ కూడా ఇందులో ఉన్నాయి. పర్టికులర్లీ ఫిజిక్స్, కంప్లీట్ ఫిజిక్స్ అంటూ ఉంది. అప్లైడ్ ఫిజిక్స్ ఏదైతే ఉంటుందో అప్లైడ్ ఫిజిక్స్ అంటూ కంప్లీట్గా ఉంది. దాంతోపాటుగా బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంతా ఉంది. అగైన్ ఎలక్ట్రానిక్స్ బేసిక్స్ అంతా ఉన్నాయి, ఆర్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ అంతా ఉంది. సో అగైన్ వచ్చేటప్పటికి లైక్ ఎలక్ట్రానిక్స్తో పాటుగా ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్స్ అని, ఎలక్ట్రికల్ బేసిక్ మెజర్మెంట్స్ అని, మైక్రో ప్రాసెసర్ అని, మైక్రో కంట్రోలర్ అని, అండ్ అగైన్ సిఆర్ఓ, ఎల్సిడి, ఎల్ఈడి, ఈ ట్రాన్స్యూజర్స్ అంటే ఈ ట్రాన్స్యూజర్స్, ఎల్ఈడి, ఎల్సిడి ఇవన్నీ కూడా బేసిక్ ఎలక్ట్రానిక్స్లోకి వస్తాయి. పర్టికులర్లీ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లోకి వస్తాయి. సో అగైన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని అండ్ ప్రిన్సిపల్స్ అని ఉంది, అది బేసిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లోకి వస్తాయి. మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్ అనేది డిప్లొమా లెవెల్ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ చదివితే సరిపోతుంది. అగైన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది సపరేట్గా ఉంది. ఇది కంప్లీట్లీ బేసిక్ డిప్లొమా లెవెల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లెవెల్ బేసిక్ ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బేసిక్స్ చదివితే సరిపోతుంది. బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మరియు మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్ అండ్ మెజరింగ్ సిస్టమ్స్ లైక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ స్పెషల్గా ఎలక్ట్రానిక్స్లో కొన్ని ఎడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ట్రాన్స్యూజర్స్, ఎల్ఈడి, ఎల్సిడి, ఆసిలోస్కోప్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఎడిషనల్గా మనకు మెన్షన్ చేశాడు. సో గ్రేడ్ 1 సిగ్నల్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అని అంటే జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి 10 మార్క్స్ ఉంటుంది. సో అగైన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేటప్పటికి 15 మార్క్స్ ఉంటుంది. సో బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ వచ్చేటప్పటికి 20 మార్క్స్ ఉంటుంది. అగైన్ మ్యాథమెటిక్స్ వచ్చేటప్పటికి 20 మార్క్స్ ఉంటుంది. అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అది 35 మార్క్స్ వరకు ఉంటుంది. నార్మల్గా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, నిజానికి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ కంప్యూటర్ ఏదైతే ఉంటుందో అది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చెప్పే ముందు మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఈ మూడిట్ల యొక్క కాంబినేషన్తో పాటుగా మీరు డిప్లొమాలో ఏదైతే కంప్యూటర్ బేసిక్స్ అండ్ అప్లికేషన్స్ చదువుతారో అవన్నీ కూడా ఇందులో అప్లికేబుల్. లైక్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అలానే ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చదివేటప్పుడు ఎడిషనల్ కంప్యూటర్ సిలబస్ ఏదైతే చదువుతారో అదంతా అప్లికేబుల్. అంటే పర్టికులర్గా ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 20 మార్క్స్ ఆ కంప్యూటర్కి రిలేటెడ్గాను, 35 మార్క్స్ వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్గాను, మోస్ట్ ఆఫ్ ది 55 మార్క్స్ వరకు కూడా మీరు ఏదైతే అకాడమిక్ ఇయర్లో చదివి ఉంటారో ఆ సిలబస్ అంతా అప్లికేబుల్ అవుతుంది. ఒకవేళ ఈ టెక్నికల్ 55 మార్క్స్ సిలబస్ అండ్ ఇన్ఎడిషనల్గా అథమెటిక్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉందో ఇది మేము త్రూఅవుట్ 365 డేస్ ఎప్పుడు కూడా ఈ రిలేటెడ్ సిలబస్ మేము రన్ చేస్తూనే ఉంటాం. ఎవ్రీ 3.5 మంత్స్కి మేము బ్యాచ్ ఉన్నా లేకపోయినా, పర్టికులర్ నోటిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా రెగ్యులర్గా చెప్తూ ఉంటాం. ఒకవేళ ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ సిలబస్ రిలేటెడ్గా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఒకసారి ఇన్స్టిట్యూట్కి రండి, 2 or 3 డేస్ ఫ్రీగా వినండి. మీకు కంఫర్టబుల్ అనుకుంటేనే మీరు జాయిన్ అవ్వండి. ప్రజెంట్ జరుగుతున్నదే బేసిక్ ఎలక్ట్రానిక్స్ అని జరుగుతుంది. సో ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేయండి. ఇక టెక్నీషియన్ 3
టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేటప్పటికి సేమ్ 90 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. అలానే క్వశ్చన్స్ వచ్చేటప్పటికి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయని చెప్పాడు. సో వేరేజ్ పర్టికులర్లీ మ్యాథమెటిక్స్ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఏఎల్పిలో ఏదైతే సిలబస్ ఇచ్చాడో అదే సిలబస్ ఇచ్చాడు మ్యాథమెటిక్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కూడా అదే సిలబస్ ఇచ్చాడు. వేరేజ్ జనరల్ సైన్స్ వచ్చేటప్పటికి సిబిటి 1లో ఏదైతే మెన్షన్ చేశాడో అదే మెన్షన్ చేశాడు. కాకపోతే మనం చదివేటప్పుడే పర్టికులర్గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సైన్స్లో ఎక్కువగా మీరు స్ట్రెస్ చేయాల్సింది ఫిజిక్స్ ఉంది అని అంటే, ఫిజిక్స్లో మీరు ఎక్కువగా స్ట్రెస్ చేయాల్సింది ఎలక్ట్రిసిటీ అని, ఎలక్ట్రోమాగ్నెటిజం అని, ఎలక్ట్రాలసిస్ అని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోస్టాటిక్స్ అని, ఇలా ఎలక్ట్రికల్కి ఎలక్ట్రానిక్స్కి రిలేటెడ్గా ఉన్నవి, మరియు మెటల్స్ నాన్ మెటల్స్ ఫెట్రకి రిలేటెడ్గా ఉన్నవి, మరియు అటామిక్ స్ట్రక్చరు, కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చరు, ఈ టైప్ ఆఫ్ అంటే సైన్స్ అయి ఉండాలి, బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అయి ఉండాలి. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అప్లైడ్ ఫిజిక్స్. ఎక్కువగా వాటి మీద అంటే లైక్ మెకానికల్ రిలేటెడ్గా హీట్ అండ్ టెంపరేచర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ థర్మోడైనమిక్స్ కంప్లీట్గా ఒకసారి చూసుకోండి. వేరేజ్ నేను ఇప్పుడే చెప్పాను ఫిజిక్స్లోనే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం, ఇట్ ఈ ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఎలక్ట్రానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోండి. అగైన్ సెమీ కండక్టర్ డివైజెస్ అన్నిటి గురించి చూసుకోండి. ఇవన్నీ కూడా జనరల్ సైన్స్లోకి వస్తాయి. వాడు ఓన్లీ 10th బేస్ అంటే 10th బేసే ఎగ్జాక్ట్లీ ఇవ్వడు. పర్టికులర్గా మాత్రం ఎలక్ట్రికల్కి ఎక్స్టెన్షన్, ఎలక్ట్రానిక్స్కి ఎక్స్టెన్షన్ అండ్ మెకానికల్కి ఎక్స్టెన్షన్ ఏవైతే జనరల్ సైన్స్ ఉంటుందో, ఆ అప్లికేషన్స్ ఆఫ్ సైన్స్ ఉంటుందో వాటి నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. వేరే జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి సేమ్ ఏఎల్పిలో ఏదైతే సింపుల్గా రాశాడో అదే సిలబస్ అనేది ఉంది. సో దీని ప్యాటర్న్ వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ వచ్చేటప్పటికి 25 మార్క్స్ అని, జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేటప్పటికి 25 మార్క్స్ అని, జనరల్ సైన్స్ వచ్చేటప్పటికి అరౌండ్ 40 మార్క్స్ వరకు ఉన్నాయి. అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి 10 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంట్రా అంటే, ఐటీఐలో మీరు ఏ ట్రేడ్ అయినప్పటికీ కూడా వాడికి ఖచ్చితంగా అందరికీ ఒకటే ప్యాటర్న్, ఒకటే సిలబస్ అనేది ఉంటుంది. కాకపోతే మల్టిపుల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి అనేది క్లియర్గా చెప్తున్నాడు. సో వేరేస్ హౌ టు అప్లై అనే దానికి సపరేట్గా మీరు ఒకసారి చూడండి ఓపెన్ అయిన తర్వాత. పర్టికులర్లీ గ్రేడ్ 1కి అయితే వేరే బ్రాంచెస్ ఏమీ చూపించట్లేదు. కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ ఆర్ ఫిజిక్స్ రిలేటెడ్ అది మాత్రమే చూపిస్తుంది. ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ అని చెప్పి ఇంక వేరే ఏమీ చూపించట్లేదు. అందుకనేసి ఒకసారి జాగ్రత్తగా చూస్తే కనుక అప్లై చేస్తున్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో ఇందులో అన్నీ చూసి ఆ తర్వాత అప్లై చేయండి. సో చాలామంది అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే మేము ఏ బోర్డుకి అప్లై చేయాలి ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో ఏ బోర్డుకి అప్లై చేయాలి అని అంటే కనుక ఫస్ట్ ప్రయారిటీ మీరు మినిమం యావరేజ్గా చదివిన రైల్వేలో ఎక్కువగా సికింద్రాబాద్కి అప్లై చేయండి. ఎందుకని అని అంటే యాజ్ కంపేర్ టు ప్రీవియస్ రిక్రూట్మెంట్స్ అండ్ ప్రీవియస్ నోటిఫికేషన్స్తో పోలిస్తే ఈసారి సికింద్రాబాద్లో మాత్రమే ఎక్కువగా వేకెన్సీస్ ఉన్నాయి. ఒకవేళ తప్పితే మనకు దగ్గరలో ఉండేవి భువనేశ్వర్ లేదా చెన్నైకి ప్రయారిటీ ఇవ్వండి. సో కొంచెం మనకు దగ్గరగా ఉంటుంది, కష్టపడినటువంటి దానికి యూజ్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేటప్పటికి 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటుంది అండ్ హిందీ, ఇంగ్లీష్ కూడా ఎడిషనల్గా అవైలబుల్గా ఉంటుంది. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అయిపోయిన వెంటనే మీకు మోడిఫికేషన్ కోసం మరొక కాలం ఓపెన్ చేసి ఇస్తాడు. సో దానికి 250 రూపీస్ పే చేసి మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా చెప్తున్నాడు. సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగానే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఏదైతే ఉందో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ ఖచ్చితంగా మీరు డిగ్రీలో ఫిజిక్స్ ఖచ్చితంగా ఉండాలి, లేదా అది ఎలక్ట్రానిక్స్ అన్నా అయి ఉండాలి, లేదా కంప్యూటర్స్ అయినా అయి ఉండాలి. సో లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్గా అయినా ఉండాలి, ఇన్స్ట్రుమెంటేషన్ అయినా ఉండాలి. ద సేమ్ కేటగిరీస్ డిప్లొమాలో అయినా ఉండొచ్చు, లేదా సేమ్ కేటగిరీస్ బీటెక్లో అయినా ఉండొచ్చు. అంటే పర్టికులర్లీ వీడు చెప్తున్నట్టుగా ఒకవేళ డిప్లొమా అండ్ బీటెక్ అయి ఉంటే కనుక ఎలక్ట్రానిక్సు, కంప్యూటర్సు, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ వీళ్ళు మాత్రమే బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్. దేనికిరా అంటే గ్రేడ్ 1 సిగ్నల్. రిమైనింగ్ అన్నిటికి కూడా ఐటీఐ ఆల్ ట్రేడ్స్ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా షీట్ మెట్లు వదిలేసి ఆర్ ప్లంబర్, పైప్ ఫిట్టింగ్ ఆర్ పైప్ ఫిట్టింగ్ రెండు ఒకటే అయినప్పటికీ విడివిడిగా ఇచ్చాడు. సో అప్రెంటిస్ చేసిన తర్వాత మనం పైప్ ఫిట్టింగ్ అని అంటాం, అప్రెంటిస్ ముందు ప్లంబర్ అని అంటాం. సో కార్పెంటర్ కానీ, లైక్ మిషనిస్ట్ కానీ, లేదా ఐటీ ఎలక్ట్రీషియన్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ అందరికీ ఎలిజిబిలిటీ ఉన్నాయి. వేరేస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్
టెక్నీషియన్ కేటగిరీ నెంబర్ 15 టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇది వచ్చేటప్పటికి పర్టికులర్గా వాడు ఏం చెప్పాడు అని అంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ వైర్మెన్ కానీ మెట్రికులేషన్ విత్ పర్టికులర్లీ +2 అంటే ఇంటర్ విత్ ఫిజిక్స్ పర్టికులర్లీ ఓన్లీ ఎంపీసీ ట్రేడ్స్ మాత్రమే ఈ కేటగిరీ నెంబర్ 15కి ఎలిజిబుల్ అని చెప్పాడు. రిమైనింగ్ అన్నింటికి కూడా ఐటీఐ వాళ్ళ కేటగిరీలు వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ట్రేడ్లు అన్నింటికి కూడా ఎలిజిబుల్ అని చెప్పాడు. సో అగైన్ ఈ కేటగిరీ నెంబర్ 15 కనుక మనం తీసుకుంటే కనుక పర్టికులర్గా హయ్యెస్ట్ పోస్టులు మనం జాగ్రత్తగా మనం గమనిస్తే ఇలా రౌండప్ చేశాను ఏ బోర్డులో ఎలా ఉన్నాయని చెప్పి. సో మీరు అప్లై చేసుకుంటున్న వాళ్ళు యావరేజ్గా చదివినా కొంచెం మంచిగా చదివినా వాళ్ళందరూ కూడా మోస్ట్లీ దేనికి ప్రయారిటీ ఇస్తారు అని అంటే సికింద్రాబాద్కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకోండి. ఏదో ఒక ఎక్సెప్ట్ బిలాస్పూర్ తప్ప, బిలాస్పూర్లో 174 పోస్టులు ఉన్నాయి. రిమైనింగ్ అన్నిటిలోనూ చాలా తక్కువ పోస్టులే ఉన్నాయి. సో అందుకనేసి ఎక్కువగా సికింద్రాబాద్ మనం తీసుకుంటే కనుక సెకండ్ హైయెస్ట్ సికింద్రాబాద్లోనే ఉన్నాయి. లైక్ 3+180 పోస్టుల వరకు ఉన్నాయి. కాబట్టి మోస్ట్లీ ఇంటర్ ఎంపీసీ నుంచి వెళ్ళిన వాళ్ళు, ఇంటర్ ఎంపీసీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు అని అంటే ఓన్లీ ఎక్కువగా సికింద్రాబాద్కే ప్రయారిటీ ఇవ్వండి. అగైన్ కొంతమందికి వచ్చేటప్పటికి నా దగ్గర ఐటీ ఉంది మరియు బీటెక్ ఉందని అంటారు కదా, అలాంటి వాళ్ళు మాత్రం ఏదో ఒక్కదానికి మాత్రం అప్లై చేయండి, రెండింటికి అప్లై చేయొద్దు దయచేసి. సో ఎవరైతే ఆర్ఆర్బీ ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ రాబోయే జేఈ రిక్రూట్మెంట్స్ కానీ మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా దగ్గర ఒక పర్టికులర్గా ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో రీసెంట్గా ఏదైనా ఎగ్జామ్స్ జరిగితే కనుక ఎగ్జామ్స్ యొక్క మోడల్ పేపర్స్ ఉంటాయి. పర్టికులర్లీ టెక్నికల్ ఓరియంటెడ్ మోడల్ పేపర్స్ అన్నీ ఇంక్లూడింగ్ నాన్ టెక్నికల్తో కలిపి టెక్నికల్ ఓరియంటెడ్ మోడల్ పేపర్స్ ఏవైతే ఉంటాయో లైక్ డిఆర్డిఓ కానీ, బార్క్ కానీ, లేదా ఈస్రో కానీ, పవర్ గ్రిడ్ కానీ ఇలాంటివన్నీ కూడా అందులో పోస్ట్ చేస్తూ ఉంటాము. మరియు ఎవ్రీ సండే ఒక ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం, పర్టికులర్గా ఏఎల్పి కోసం, టెక్నీషియన్ కోసం. సో ఎవ్రీ సండే ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఉంటుంది. అందులో లింక్ ఉంటుంది, ఒక 12 అవర్స్ పాటు అవైలబుల్గా ఉంటుంది. మీరు ఎవరైనా సరే ప్రూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అగైన్ ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే కనుక ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు ఏఎల్పి కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే పర్టికులర్గా మాత్రం CBT 1కి చాలా ఎక్కువ టైం ఉంటుంది. వేరే CBT 2కి వచ్చేటప్పటికి చాలా తక్కువ టైం ఉంటుంది గ్యాప్లో. CBT 1 చదువుతున్నప్పుడే 1 కంప్లీట్ చేస్తున్నప్పుడే 2 కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో 2లో నాట్ ఓన్లీ 2A అండ్ 2B టెక్నికల్ మాత్రమే కంప్లీట్ చేయడం కాదు, 2Aలో వచ్చేటప్పటికి CBT 2A ఏదైతే ఉంటుందో దాంట్లో కంప్లీట్గా ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ఉంటుంది, ఎలక్ట్రికల్ బేసిక్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ బేసిక్స్ ఉంటాయి, కంప్యూటర్ బేసిక్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ బేసిక్స్ ఉంటాయి, థర్మల్ ఇంజనీరింగ్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ మెకానికల్ ఇంజనీరింగ్ బేసిక్స్ ఉంటాయి. వీటిలన్నిటిని కంప్లీట్ చేయడానికి CBT 1 సిలబస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయ్యేలోపు మినిమం 3 times టైం పడుతుంది. కాబట్టి మీరు ఎవరైతే ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు CBT 1 ప్రిపేర్ అవుతున్నప్పుడే 2 కూడా ప్రిపేర్ అవ్వండి. సో మా మోడల్ పేపర్స్ మెటీరియల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒక 20 to 25% అనేది టెలిగ్రామ్ గ్రూప్లో మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. మీరు ఎవరైనా మా డెప్త్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అని అనుకుంటే అందులో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో జాయిన్ అవ్వండి. అగైన్ అందులో ఉన్నటువంటి లాట్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి, సాఫ్ట్ కాపీస్ అన్నీ ఉంటాయి. సో వాటిలన్నింటినీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాంటాక్ట్ ఐ స్టడీ సెంటర్, కోర్మన్పాలెం, విశాఖపట్నం. అగైన్ ఫర్దర్ డీటెయిల్స్ ఇన్స్టిట్యూట్ కోసం ఫీడ్బ్యాక్ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ గూగుల్ ఇట్ బెస్ట్ కోచింగ్ సెంటర్స్ ఇన్ విశాఖపట్నం అని కానీ లేదా ఐ స్టడీ సెంటర్ అని కానీ మీరు జస్ట్ గూగుల్లో కొట్టండి.